హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిజ జీవిత యోధులు తెలుగు. ఈరోజు మనం చదివే పుస్తకము పూలగంప. తండ్రిని కలుసుకొనుట. తాను ఉంగరమును అసలు చూడనే లేదని మేరీ పట్టుదలతో చెప్పుట వలన ఏమి చేయాలని జడ్జికి తోచలేదు. 3 దినముల నుండి విచారణ జరిగినను నిజము బయటపడలేదు. మేరీ చెప్పేది నిజము కావచ్చని జడ్జి తలంచినను ఉంగరమును దొంగిలించినదెవరని కనుగొను వరకు మేరీని విడుదల చేయుట అసాధ్యము. అంతేకాదు, మేరీకి విరోధముగా బలమైన సాక్షులుండిరి. తబ్బిబ్బు చెందిన జడ్జి యజమానురాలిని మరలా కలుసుకొనెను. మార్గరెట్ను కూడా తిరిగి విచారించిరి. వారిద్దరూ మేరీ మీద తప్పును మోపిరి. తుదకు ఆయన జేమ్స్, నేను న్యాయముగా విచారణ జరిగించుటను నీవెరుగుదువు. నీ కుమార్తె తన నేరమును ఒప్పుకొనుటలేదు. అయితే మేరీ నేరస్తురాలని యజమానురాలును మార్గరెట్ను గట్టిగా చెప్పుచున్నారు. సాక్ష్యాధారాలను బట్టి మన దేశ చట్ట ప్రకారము మేరీకి మరణశిక్ష విధించక తప్పదు గాని ఆమె తన నేరమును ఒప్పుకొని ఉంగరమును తిరిగి ఇచ్చినడల ఆమె చిన్న వయసును ఎత్తిచూపి నేను మేరీని విడుదల చేయగలను. మేరీ తాను చెప్పిన వాటినే చెప్పుచున్నది గనుక నీవు వెళ్ళి ఆమెను కలుసుకొనుటకు అనుమతినిచ్చుచున్నాను. మేరీకి నచ్చచెప్పి ఉంగరమును గూర్చిన వాస్తవమును తెలుసుకొని రమ్ము. అమ్మాయి నీ మాటకు లోబడవచ్చని జడ్జి ఆజ్ఞాపించెను. వెంటనే జేమ్స్, అయ్యా, మేరీ నిరపరాధి అని నేనెరుగుదుననెను. కోపముతో మండిపడిన జడ్జి, జేమ్స్, నీవును ఇలాగు చెప్పిన ఎడల మేరీ చేసిన నేరములో నీకును భాగమున్నదని ఇద్దరికినీ మరణశిక్షను విధించదనని హెచ్చరించెను. మేరీ మరణశిక్ష అనే మాటను బట్టి జేమ్స్ భయముతో వణికెను. అయ్యా, నేను వెళ్ళి మేరీతో మాట్లాడెదను అని బాధతో తలదించుకొని చెప్పెను. రాత్రివేళ మేరీ ఉంచబడిన చెరసాలలోనికి జేమ్స్ను తీసుకొని వెళ్ళిరి. అతని చేతికి చిన్న దీపము ఇయ్యబడెను. మేరీ బంధించబడి ఉండిన గదిలోనికి వెళ్ళిన జేమ్స్ నేలపై గడ్డి మీద పడుకొని ఉన్న తన ప్రియ కుమార్తెను చూచి ఎంతో ఆవేదన చెందెను. ఎండిన రొట్టె ముక్క, ఒక కూజాలో నీళ్లను ఆమెకు ఆహారముగా ఉంచబడెను. కొన్ని దినముల క్రితము వరకు యవ్వన సౌందర్యముతో ప్రకాశించిన ముఖముతో నుండిన తన కుమార్తె అయినా ఈమె చిక్కిపోయిన దేహము, చినిగిపోయిన వస్త్రము, శరీరమంతా దెబ్బలు. జేమ్స్ తన ఏడుపును ఆపుకోలేకపోయెను. తండ్రి రోదన విని హఠాత్తుగా మేల్కొనిన మేరీ బహుగా ప్రయాసపడి లేచి తన తండ్రిని పట్టుకొని వెక్కి వెక్కి ఏడవసాగెను. మేరీ, ఏడవవద్దు. ఇది నీకొక పెద్ద శోధన. కొన్ని దినములలోనే ఇంత పరితాపకరమైన స్థితికి వచ్చావే. ఇంకా వారు నిన్ను ఏమేమి చేయుదురో. నీకు మరణశిక్ష కూడా విధించెదరు. దానికి నీవు సిద్ధముగా నుండవలెను అని జేమ్స్ మేరీ తలను ప్రేమతో నిమిరెను. డాడీ, నేను నా మరణమును గూర్చి భయపడుట లేదు. మీకు ఏ శిక్షయూ పడకూడదు. జడ్జి నాతో నీకును మరణశిక్ష విధించేదనని చెప్పిరి అని ఆవేదనతో మేరీ చెప్పెను. భయపడవద్దు మేరీ, వారు నన్నేమీ చేయరు. నిన్ను బెదిరించుటకు ఒకవేళ అలాగు చెప్పియుండవచ్చు గాని నీకు మరణశిక్ష తప్పదు అని తడబడుచూ చెప్పెను జేమ్స్. దాన్ని గూర్చి నేను చింతించుట లేదు డాడీ. నీకు ఏ హానియూ జరగకూడదు. నేను మరణించినడెలా నా విమోచకుడైన క్రీస్తును ముఖాముఖిగా చూచెదను. నన్ను కనిన నా తల్లిని కూడా చూచెదను. మేరీ విశ్వాసమును బట్టి వేదన మధ్యను జేమ్స్ ముఖము వికసించెను. కారుచుండిన కన్నీటిని అణిచివేసుకొనెను. మేరీ చేతులను జేమ్స్ ప్రేమతో పట్టుకొనెను. నీ విశ్వాసమును గూర్చి ప్రభువును స్తుతించుచున్నాను. మేరీ, ఇటువంటి నా చక్కటి కుమార్తెకు ఎంత గొప్ప శోధన వచ్చినదని కలవరము చెందుచున్నాను అని జేమ్స్ మోకరించెను. ప్రభువా, నా కుమార్తె స్థిరమైన విశ్వాసమునకై నీకు స్తోత్రము. నీ చిత్తమునకు ఆమెను అప్పగించుచున్నాను దేవా. ఆమె మరణాంధకారపు లోయలో నడిచి నీ యొద్దకు వచ్చినప్పుడు నీవే సహకారివై ఉండుము అని ప్రార్థించెను. మేరీ, నన్ను ఎందుకు ఇక్కడికి పంపితిరనే కారణము నీకు ఇంకనూ చెప్పలేదు. సాక్ష్యములన్నీయు నీకు వ్యతిరేకముగా ఉన్నవి గనుక నీవు నేరమును ఒప్పుకొని ఉంగరమును తిరిగి ఇచ్చినడలా జడ్జి నిన్ను విడుదల చేస్తారంట అని జేమ్స్ వివరించెను. డాడీ, నేను అని అడ్డగించెను మేరీ. అప్పుడు జేమ్స్, నీవు నేరస్తురాలు కావని నాకు తెలుసు.
కేవలము జడ్జి మాటలను నీకు చెప్పి తిని నీవు అబద్ధమాడనక్కరలేదు. అంతేకాదు, నీ మీద అబద్ధ సాక్ష్యము పలికిన మార్గరెట్ను కూడా క్షమించవలెను. ఈ విషయములో బైబిల్ ఏమి చెప్పుచున్నదో తెలుసా అని ప్రశ్నించెను. డాడీ, నాకు తెలుసు. నిందించు వారి నిమిత్తమును హింసించు వారి నిమిత్తమును ప్రార్థించమని క్రీస్తు ఇచ్చిన ఆజ్ఞను నేను మరిచిపోలేదు. మార్గరెట్ తన తప్పును గ్రహించవలనని అనుదినము ప్రార్థించుచున్నాను అని మేరీ జవాబిచ్చెను. మంచిది మేరీ, మన ప్రభువు తన సిలువ వేసిన వారిని కూడా క్షమించెను కదా. మనము కూడా అట్టి గుణలక్షణములు గలవారమై ఉండవలెను అని జేమ్స్ చెప్పుచుండగా జైలు అధికారి అక్కడికి వచ్చెను. టైం అయిపోయినది అని తొందర పెట్టెను. కడసారిగా జేమ్స్, అమ్మా మేరీ, మనము విడిపోవలసిన సమయము వచ్చెను. భయపడవద్దు, కలవరపడవద్దు. ఒకవేళ మనము ఈ లోకములో కలుసుకొనలేకపోయినను మహిమగల క్రీస్తు ప్రసన్నతలో కలుసుకొనే వరకు ఆయన నీకు తోడైయుండునని చెప్పెను. తండ్రిని సాగనంపుటకు ఇష్టము లేని మేరీ ఆయనను కౌగిలించుకొని ఏడ్చెను. అంతలో జైలు అధికారి బలవంతముగా జేమ్స్ను ఈడ్చుకొని పోయెను. జేమ్స్ మరలా జడ్జి ఎదుటకు తేబడెను. ఎటువంటి భయము లేకుండా గంభీరంగా నడిచి వచ్చిన జేమ్స్ను చూచి జడ్జి విస్మయము చెందెను. అయ్యా, నా కుమార్తె నిరపరాధి అని నేను ఖచ్చితముగా చెప్పగలను. తరువాత మీ ఇష్టము అని ధైర్యముగా చెప్పెను. తేరు చూచిన జడ్జి, జేమ్స్, నీవలే నేను కూడా ఒక సామాన్య మానవునిగా నుంటే నీ మాట నమ్ముట సులభమే. అయితే నేను జడ్జిగా దేశ చట్ట ప్రకారము మేరీ ఒక నేరస్తురాలని తీర్పు ఇవ్వక తప్పదు అని విచారంగా చెప్పి జేమ్స్ను పంపివేశెను. మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.